చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాము. స్టార్ట్ చేసుకుందాం నవీన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి సంపన్నుడు, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధికి చేరుకునే కృపను చూపించినందుకే నీకు వందనాలు తెలియజేసుకుంటాం ప్రభా. మరి ఇక్కడు రానయ్యేటువంటి వారిని ప్రభా త్వరగా నాయన ప్రభా మీరే తీసుకుని వచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించుకునే వాక్యాన్ని, మీ వాక్యాన్ని ప్రభా కలిసి ఒక చిన్న సంఘంగా ప్రభా మేము ధ్యానించుకునేటప్పుడు కృప చూపించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవాలని ఆశపడుతుండగా తండ్రి, మా స్తుతుల సింహాసనం పైన మీరు ఆసీనులైంది ప్రభా. మీ ప్రసన్నతను ప్రభా మాపై కురిపించమని నైనా తండ్రి, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తుతి స్తోత్రం. స్తుతి
పదాలు చదువుకుందాము. బ్రదర్ కీర్తనలు 16వ అధ్యాయం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములుగా కలవు. ఆమేన్. అలాగే లేచి నిలబడినట్లయితే నజరేయుడా నా యేసయ్య అనే పాట ద్వారా నామాన్ని స్తుతించుకుందాము. ఎన్ని యుగాలకైనా తరతరములకు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు, వాగ్దానములను నెరవేర్చువాడు, మన ఆరాధ్య దైవం ఆయనే. గళమెత్తి ఆయన కీర్తిని చాటించుకుందామా?
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచున్నవాడ ప్రభా, ఆకాశ గగనాలను నాయన నీ చేతి జేలతో కొలిచినటువంటి గొప్ప దేవుడవు ప్రభా నా తండ్రి. నాయన మా గురించి నా గురించి నాయన తండ్రి పేరు పెట్టి పిలుచుకొని నాయన మాకు నాయన తండ్రి రక్షణనివ్వడానికి తండ్రి నీ నీ ప్రాణాలని ప్రభా నాయన ఆ కలువరి సిలువలో నీ రక్తాన్ని ప్రభా మా కొరకు ధారపోయడానికి మేమే పాటివారము నాయన, మేమేమాత్రం ఉన్నాము నాయన తండ్రి, అయోగ్యులము నాయన, ఏ అర్హత లేనటువంటి నాయన మమ్ములను గురించి నీవు ఆలోచించావా దేవా, నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడవు దేవా, నీకు వందనాలు యేసయ్య తండ్రి. కనికర పూర్ణుడా నీకు వందనాలు ప్రభా నా తండ్రి. నాయన మేము ఇంకను పాపములో ఉన్నామని ఎరిగి ఉండి కూడా ప్రభా మమ్మల్ని రక్షించడానికి నీ జీవితాన్ని ప్రభా బలియాగం చేసిన దేవా, నీకు వందనాలు యేసయ్య తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకు వందనాలు యేసయ్య. స్తోత్రం నాయన. ఇజ్రాయేలీయుల పరిశుద్ధుడా, నాకు చాలిన దేవా, నా ప్రధాన యాజకుడా, మాకు నాయన తండ్రి మా సంఘానికి కాపరి నాయన, నీకు వందనాలు యేసయ్య. స్తోత్రం నాయన. ఈ చుట్టుపక్కల ఎందరూ ప్రభా నా తండ్రి చీకటిలో నాయన నశించిపోతున్నారు ప్రభా నా తండ్రి. నాయన విశ్రాంతి దినమున ప్రభా పరిశుద్ధముగా ఉంది ప్రభా నా తండ్రి. నాయన పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధ దేవుని ఆరాధించి నాయన నీ ప్రసన్నతను పొందుకొని సమాధానాన్ని పొందుకోవాల్సినటువంటి ఈ సమయంలో ప్రభా ఎందరు నాయన ప్రభా ఈ సమయాన్ని ప్రభా నా తండ్రి నీతో గడపలేకపోతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకున్నాయన. ఈ ప్రదేశం చుట్టూ ఉన్నటువంటి అనేకులు నాయన ప్రభా, తెలుగువారు మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి నాయన ప్రభా విగ్రహారాధనలో కొట్టుకొని పోయి నాయన ప్రభా అనేకమైనటువంటి నాయన ప్రభా వరల్డ్లీ ప్లెజర్స్ లో కొట్టుకొని పోయి ప్రభా నా తండ్రి నిన్ను ఎరుగక ప్రభా నీవే సమాధానకర్తవని రక్షణకర్తవని ఎరుగక ప్రభా వారి జీవితాలకు నాయన మార్గము సత్యము జీవము నీవని తెలియక కొట్టుకుని నశించిపోతున్నారు దేవా నా తండ్రి. దర్శించవా, నన్ను దర్శించిన దేవా, నాతో మాట్లాడిన దేవా, నన్ను రక్షించిన దేవా, నా కొరకు రక్తాన్ని చిందించిన దేవా, వారి కొరకు నాయన ప్రభా రక్తాన్ని చిందించిన వాడు నీవు కాక ఎవరున్నారు ప్రభా నా తండ్రి. వారి జీవితాలలో ప్రభా వెలుగుని నింపే దేవుడవు నీవు కాక ఇంకెవరున్నారు ప్రభా నాయన తండ్రి. సమీపించరానటువంటి తేజస్సులో నివసించు దివ్య స్నేహితుడవు ప్రభా నా తండ్రి. కృప చూపించు దేవా నా తండ్రి. నీ కార్యములు నాయన ప్రభా తరతరములు నాయన దీవింపబడేటటువంటి కార్యములు నాయన, నీ దీవెనలు ప్రభా ఎన్నదగినవి నాయన, నీ మేలులు, నీ విశ్వాస్యత, నీ ఆశీర్వాదములు ప్రభా లెక్కించలేనటువంటి ప్రభా నాయన మమ్మల్ని నీ మేలులతో నింపిన దేవా నీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతయు ప్రభా నీ కృపలతో నాయన ప్రభా మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు. నీ కృపా కనికరములు నాయన ప్రభా నిత్యము నాయన మా సంఘ
ప్రార్థన. అవునయ్యా, నీ కనికరంలో తరతరములు ప్రభా, యుగాంతము వరకు, యుగ యుగముల వరకు ప్రభా, నీ కనికరం మా పైన నిండుగా కృమ్మరించే మా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఎప్పటికీ నువ్వు తృణీకరించే దేవుడు కాదు ప్రభా. అయ్యా, జీవము గల దేవుణ్ణి మేము ఆరాధిస్తా ఉన్నాం నాయన. జీవము గల దేవుణ్ణి తండ్రి మేము ప్రార్థిస్తా ఉన్నాము. జీవము గల దేవుణ్ణి మేము స్తుతిస్తా ఉన్నాము, భజిస్తా ఉన్నాము నాయన. తండ్రి, నీవే అల్ఫయు ఒమేగయు, ఈ సమస్త సృష్టిని ఒక నోటి మాటతో కలుగజేసిన దేవుడు. వెలుగు కమ్మని నోటితో పలికిన దేవుడు నీవు. ఈ సమస్త సృష్టిని కలుగజేసిన ఎలోహిం దేవుడు నీవు. నీవు తప్ప వేరొక దైవము అయ్యా ఈ భూమి మీద కానీ, ఈ భూమి కిందున్న జలములలో కానీ ప్రభా, భూమి మీద ఉన్న జలములలో కానీ ప్రభా, ఎక్కడనూ లేదు నాయన. అయ్యా, రాళ్ళను, రప్పలను, చెట్లను, పుట్టలను తండ్రి, జంతువులను మేము పూజిస్తలేము. జీవము గల యెహోవా దేవుని మేము పూజిస్తాం, యేసయ్యను పూజిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆ త్రియేక దేవుని మేము పూజిస్తా ఉన్నాము. దేవాని సన్నిధిలోకి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించు ప్రభా. నీ కృప లేనిదే, నీ కనికరం లేనిదే. అవునయ్యా, ఇక్కడ చేరి ఉండట, ఇక్కడ కూడి ఉండట అసాధ్యం. ఇది మా పట్ల మేము చేసుకున్న ప్రణాళిక కాదు అయ్యా, మేము వేసుకున్న ప్లానింగ్ కాదు నాయన. నీ చిత్తము, నీ ప్రణాళిక నీ చిత్తంలో ఉన్నది కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ ఆరాధనలో కానీ, ఈ ప్రార్థనలో, ఈ వాక్యంలో కానీ, ఈ బల్ల ఆరాధనలో కానీ పాల్గొనడానికి నువ్వు చూపిన కనికరం మాత్రమే. నువ్వు సెలవీయనదే ప్రభా ఇది జరగదు ప్రభా. మరి అదే రీతిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని అడుగుతున్నాను, నీ ఆత్మ చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుచుండగా ప్రభా తండ్రి, బలహీనులుగా కాదు కానీ బలవంతులుగా తండ్రి, నువ్వు నీ ఆత్మ చేత నడిపించు. నీ బలము కాదు, నీ శక్తి కాదు, నా ఆత్మ వలన సాధ్యం, నా ఆత్మ వలన మాత్రమే సాధ్యం. నీ పరిశుద్ధాత్మ బాప్తిజమము తండ్రి, నీ అగ్ని చేత ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కాల్చిన, ప్రతి ఒక్క పాపము పైన జయమును దయచేయమని. You said your grace is sufficient. నీ కృప మాకు చాలునంటున్నావు నాయన. నీ కృప చాలు. అవును కదా, మా బలము కాదు, మా శక్తి కాదు, మా ప్లానింగ్ కాదు, మా టాక్టిక్స్ కాదు తండ్రి, నీ కృప చాలు. మాకున్న కుటుంబ సమస్యల్లో నీ కృప మాకు చాలు. మాకున్న తండ్రి వ్యాధులలో, రోగములలో నీ కృప నాకు చాలు అయ్యా. నాకున్న వీసా ఇష్యూల్లో, నాకున్న జాబ్ ఇష్యూస్ లో అన్నిట్లో నీ కృప నాకు చాలు అయ్యా. నాకున్న మ్యారేజ్ లైఫ్ లో, నా మ్యారీడ్ లైఫ్ లో, నాకు నా పిల్లల్ని పెంచుకునే తండ్రి ఆ జ్ఞానంలోని కానీ నేను ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నానంటే నీ కృప నాకు చాలు తండ్రి. అలా నేను కోల్పోతున్నా, నేను ఎక్కడైతే తండ్రి ఆ విజయం పొందలేకపోతున్నానో తండ్రి, ఆ విషయాలు అన్నిట్లో నీ కృప నాకు చాలు. నీ కనికరములో నాకు చాలు. అవి తరతరములు నా పైన ఉంటాయి నాయన తండ్రి. యుగ యుగముల వరకు నన్ను దీవించే దేవుడు, నన్ను స్థిరపరిచే దేవుడు నీవు. ఈ దినము నాయన, ఈ నూతన సంవత్సరంలో తండ్రి, ఇదిగో ఈ ఫ్రెష్ ఇయర్ లో మేము అడుగు పెడుచుండగా తండ్రి, we want to remind ourselves that your grace was sufficient for us last year. గడిచిన ఏడాదంతా, గడిచిన సంవత్సరం అంతా తండ్రి నీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా, అదే నూతనమైన కృప, నూతన అభిషేకము అయ్యా ఈ సంవత్సరం మాకు దయచేయండి. ఇంకా ఎన్నో మేలులు పొందుకోవడానికి, ఇంకా ఎన్నో ఆశీర్వాదములు పొందుకోవడానికి తండ్రి, నీ కొరకు ఇంకా ఎన్నో ఘనమైన కార్యములు చేయడానికి నీవే నిజమైన దేవుడు అని, నీవు తప్ప వేరొక దైవం లేదని, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ప్రభా నీవని, ఈ సృష్టిని పూజించడం లేదయ్యా, సృష్టికర్తమైన నీ వైపు తిరగటానికి అందరికీ కృపను, కనికరమును దయచేయను. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన జ్ఞానము దయచేయగలరు అయ్యా. వారి వారి జీవితంలో తండ్రి వాళ్ళ దినములు వాళ్ళు లెక్కించుకోవడానికి ప్రభా, మోషే అడిగిన విధంగా తండ్రి ఆ కీర్తనలో నా దినములు లెక్కించడానికి నేర్పించమని ప్రభా, అట్టి కనికరము, అట్టి కృప మాకు దయచి. మా అంతం ఎట్లున్నదో మాకు తెలియదు నాయన. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తే ప్రభా దారిలోనే గతించిపోతామేమో తెలియదు మాకు ప్రభా. క్షేమంగా మా గమ్యస్థానానికి మేము చేరుతాం, మా ఇల్లులకు మాకు చేరుతామో లేదో కూడా తెలియదు. ఎంతో మంది పోతున్నారయ్యా, ఎంతో మంది కాలగర్భంలో గతించిపోయినారు, ఎంతో మంది ఈ రోజు చూడలేదు నాయన. ఆ
నిద్రలోనే చనిపోయారు, నిన్నే చనిపోయారు వాళ్ళు. కానీ మాకు నీ రక్షణను దయచేసి నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము అని మేము మా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి దేవా నీవే నిజమైన దేవుడు అని ఒప్పుదల మాతో కలగజేసినందుకు బట్టి రక్షణ భాగ్యము కొరకు ప్రభు నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఎంతో మందికి లేని రక్షణను మాకు దయచేసినందుకు ప్రభు, వేరే వాళ్ళకి వెలుగులా ఉండటానికి మా జీవితంలో వెలుగు నింపినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం. వాళ్ళ ఆరాధనకు వెళ్తుండగా నాయన శ్రేష్టమైన వాక్యములకు వెళ్తుండగా ప్రభా ప్రతి ఒక్కరి మనసుతో వాళ్ళ తండ్రి నీ వాక్యంతో తండ్రి సూటిగా వాళ్ళతో మాట్లాడమన్నాడు. ఈ బల్ల ఆరాధన ఏమాత్రం గ్రాంటెడ్ గా కాకుండా ప్రభా ఎంతో రెఫరెన్స్ తో, ఎంతో భయముతో, భక్తితో, వణకుతో ప్రభా సిద్ధపాటుతో మేము తీసుకోవడానికి మా హృదయాల్ని, మా శరీరాల్ని, మా ఆత్మల్లో, మా మనసుల్ని సిద్ధపరచమని ఇప్పటిదాకా ఆరాధనలు తండ్రి, ప్రార్థనలో, వాక్యంలో అన్నిట్లో కూడా ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి నీవే ముందుని నడిపించమని, చిన్న ప్రార్థన దయతో ఆలకించమని, ఈ చిన్న సంఘాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని, సర్వీస్ను కూడా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని నిలబడుతున్న ఈ దాసుల ద్వారా కూడా మాతో సూటిగా మాట్లాడమని, చిన్న ప్రార్థన దయతో ఆలకించమని ప్రభు యేసు పేరట ప్రార్థించి బ్రతిమాడి వేడుచున్నాము తండ్రి. Praise the Lord, praise the Lord. Happy New Year. Happy first Sunday and happy January. I want you all to rise up to your feet, go and wish some of your church members today. అందరూ వెళ్ళి అందరినీ న్యూ ఇయర్ విష్ చేసుకుని రండమ్మా. Happy New Year, brother. Danny, Happy New Year.